వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నా పేరు సందీప్. ఇక మేడ్చల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి మల్లారెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనకు దిగారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని, చదువు విషయంలో కనీస రూల్స్ పాటించకుండా అశ్రద్ధ వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజుల విషయంలో ఉన్న శ్రద్ధ విద్యార్థుల చదువు విషయంలో లేదని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. కొద్ది రోజులుగా అన్నంలో పురుగులు వస్తున్నాయని చెప్తున్నా స్పందన లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఫర్నిచర్ ను ధ్వంసం చేసి మల్లారెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. విద్యార్థుల ఆందోళనకు మద్దతుగా మల్లారెడ్డి కాలేజీకి వచ్చారు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు. కళాశాల యాజమాన్యంతో మాట్లాడారు. పిల్లలకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని, సత్వరమే విద్యార్థులకు కావలసిన సదుపాయాలు కల్పించాలని మైనంపల్లి డిమాండ్ చేశారు. మీరు 3-1 పోవాలంటే ఫస్ట్ ఇయర్ మొత్తం క్లియర్ ఉండాలి. కానీ ఫస్ట్ ఇయర్ లో ఒకటే సబ్జెక్ట్ ఆపేసి థర్డ్ ఇయర్ కి పోకుండా ఆపేస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఫీజు వచ్చేసరికి ఒకటిసారి ఫస్ట్ ఇయర్ అంటే 1-1 లోనే మొత్తం కట్టేయమంటారు. 2 months లో కట్టామంటే టర్మ్స్ లో కట్టాలి అని అంటే లేదు ఒకటిసారి కట్టేయండి, లేకుంటే హాల్ టికెట్స్ ప్రొడ్యూస్ చేయం 1-1 కి లేదా ఇప్పుడు సెమిస్టర్ కి అని అంటున్నారు. ఈవెన్ మళ్ళీ ఇప్పుడు కన్వోనేషన్ కి అది ఇది అని చెప్పి చేసేస్తున్నారు. ఎప్పుడు కట్టారు లాస్ట్? 1 week బ్యాక్ కట్టారా, 10 days బ్యాక్ కట్టారా, 1 month బ్యాక్ కట్టారా? కాలేజ్ స్టార్టింగ్ అప్పుడే మొత్తం కట్టేసేయండి, లేకుంటే అలో చేయమని చెప్పి. ఎంతమంది ఎలిజిబుల్ అసలు యాక్చువల్ గా అగ్రికల్చర్ కాలేజ్ లో ఇప్పుడు మీరు 3rd year చేస్తున్నారు? యాజ్ పర్ ఐకార్ రూల్స్ ఓకే ఆల్ ద ఫ్యాకల్టీ షుడ్ బి ఇన్ ద PhD స్టేట్. ఓకే, PhD చేస్తేనే వాళ్ళు ఇక్కడ ఫ్యాకల్టీ ఐకార్ రూల్ ప్రకారం వాళ్ళు ఇక్కడ పనిచేయాలి. PhD చేయకపోతే వాళ్ళు ఇక్కడ కూడా ఐకార్ రూల్స్ ప్రకారం ఇక్కడ పని చేయొద్దు. ఇప్పుడు ఫస్ట్ నువ్వు PhD అంటున్నావు, అడ్వాంటేజ్ రోజు చేస్తున్నారు ఎక్కడ PhD లేదు సార్. PhD రూల్స్ ప్రకారం లేదు సార్. ఓకే, PhD కంపల్సరీ చేస్తేనే ఐకార్. సిఏ గారు మీరు వచ్చడం కాదు, ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ లేకపోతే ఇమీడియట్ స్టూడెంట్స్ తో తీసుకొని కేస్ అగేన్స్ట్ దెమ్ హి హాస్ టు బి టేకెన్ బిహైండ్ బాక్స్. దిస్ ఇస్ వెరీ సీరియస్. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు ఇమీడియట్ వచ్చినప్పుడు ఇంతకు ముందు కూడా ఇంట్లో సూసైడ్ అయిందో మర్డర్ అయిందో తెలియదు, లోపల తప్పుకొచ్చింది. ఇటువంటి ఏమి కూడా జరిగాయి. 5 సంవత్సరాలు ఒకటే పని ఉంటాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీలో విద్యార్థులందరూ కూడా మరోసారి ఆందోళన బాట పట్టారు. నిన్న మొన్నటి వరకు అధికార యంత్రాంగమే నేరుగా రంగంలోకి దిగి మల్లారెడ్డి అల్లుడు చేసెత్తినటువంటి అక్రమాలపైన ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు రోడ్ని కూల్చివేయడము, ప్రహరీ గోడలు కూల్చివేయడము, చెరువులని కబ్జా చేసి కట్టినటువంటి భవనాలని కూల్చివేసినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. చాలా రోజులుగా మల్లారెడ్డి చెందినటువంటి విద్యా సంస్థల్లో పెట్టేటువంటి ఫుడ్ విషయంలో నాణ్యత లేనటువంటి ఫుడ్, పురుగుల పట్టినటువంటి ఫుడ్, బొద్దింకలు కనిపించడము, బల్లి కనిపించడము, గతంలో ఇంకా అనేక సార్లు ఈ ఫుడ్ విషయంలో ఆందోళన వ్యక్తం చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి మార్పు లేకపోవడము, మళ్లీ తిరిగి అధికంగా ఫీజులు వసూలు చేస్తా ఉన్నారు. విద్యార్థుల చదువు విషయంలో కనీసం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించట్లేదు, అశ్రద్ధ వ్యవహరిస్తా ఉన్నారంటూ కూడా మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీకి చెందినటువంటి విద్యార్థులందరూ కూడా కాలేజ్ ఎదుట బైఠాయించి మంత్రి మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఈ కాలేజ్ ని సీజ్ చేయాలి, విద్యార్థులని ముక్కుపిండి వసూలు చేస్తున్నటువంటి ఈ కాలేజ్ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం పెద్ద మొత్తంలో డిమాండ్ వ్యక్తం చేస్తూ ఇంకా ఆందోళన కొనసాగిస్తా ఉన్నారు. ఫీజుల విషయంలో ఉన్నటువంటి శ్రద్ధ విద్యార్థుల చదువు విషయంలో లేదంటూ మాత్రం యూనివర్సిటీ ముందు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. BSc అగ్రికల్చర్ 3వ సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు పరీక్షల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తా ఉంది. 1-2 మార్కులు తక్కువ వచ్చాయని సుమారు 60 మంది విద్యార్థులని 3వ సంవత్సరానికి చెందినటువంటి విద్యార్థులందరినీ కూడా యాజమాన్యం డిబార్ చేసింది. విద్యార్థుల జీవితాలతో మల్లారెడ్డి యూనివర్సిటీ అధ్యాపకులు ఆడుకుంటా ఉన్నారు, మేనేజ్మెంట్ ఆడుకుంటా ఉంటుంది. ఇంత కఠినంగా వ్యవహరించి ఫీజుల విషయంలో స్ట్రిక్ట్ గా ఉండి చదువు విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉండి ఫుడ్ విషయంలో కేర్లెస్ గా ఉండడం, కేవలం 1-2 మార్కులకే ఇన్ని సంవత్సరాల పాటు చదివినటువంటి విద్యార్థులందరినీ కూడా డిబార్ చేయడం, వాళ్ళ జీవితాలు మొత్తం రోడ్డుపైకి తీసుకొచ్చారంటూ మాత్రం విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కలిసి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పురుగులు పడినటువంటి అన్నం తిన్నప్పుడు కాలేజ్ యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తే ఒక్కరు కూడా స్పందించలేదు, కానీ విద్యార్థులకు మార్కులు తక్కువ వస్తే మాత్రం డిబార్ చేయడంలో ముందస్తులో ఉన్నారు అంటూ మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అప్పటికి స్టాఫ్ కి ఇటు విద్యార్థులకు గొడవ అవుతున్నటువంటి తరుణంలోనే కాలేజ్
విద్యార్థులందరూ కూడా కాలేజ్ లోపలికి వెళ్లి ఫర్నిచర్ ని ధ్వంసం చేసి కాలేజ్ ఆవరణలో మళ్ళీ తిరిగి మల్లారెడ్డి దిష్టిబొమ్మ ఒకటి దగ్ధం చేసినట్టుగా కూడా సమాచారం అందుతుంది. విద్యార్థులకు సపోర్ట్ చేసేందుకు మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా అక్కడికి చేరుకొని కళాశాల యాజమాన్యంతో మాట్లాడి తర్వాత పిల్లలకు ఎలాంటి అన్యాయం జరుగుతున్నా ఎలాంటి ఇబ్బందులకు గురైనా అన్ని రకాలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ వంశం తీసుకెళ్లాల్సి వచ్చినటువంటి అవసరం వస్తుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి దీనిపైన స్పందించాలి. నిత్యం ఏదో కమిడియన్ గా స్పీచ్లు ఇస్తాడే తప్ప తన కాలేజీలో పనిచేస్తున్నటువంటి మల్లారెడ్డి, తమ కాలేజీలో ఉన్నటువంటి మల్లారెడ్డి విద్యార్థులకు సరైనటువంటి సదుపాయాలు ఇవ్వలేదు కానీ దేశంలో జరిగేటువంటి అన్నిటిపై కూడా మాత్రం కమిడియన్ మాటలు మాట్లాడుతూ ఉంటాడు అంటూ మాత్రం హనుమంతరావు మళ్ళీ తిరిగి ఒక కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఇంకా విద్యార్థుల యొక్క ఆందోళన కొనసాగుతుంది. కాలేజీ ఆవరణలోనే బైఠాయించి ధర్నా చేపడుతూ నిరసన వ్యక్తం చేస్తూ డిబార్ చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా మళ్ళీ ఎత్తివేసి సేమ్ యాజ్ టీజ్ గా విద్యార్థులకు ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వారికి సర్టిఫికేట్స్ అందజేయాలి. నాణ్యతమైనటువంటి ఫుడ్ ని ఏర్పాటు చేయాలి. నాణ్యత లేనటువంటి ఫుడ్ ని సరఫరా చేసినటువంటి వ్యక్తులపైన చర్యలు తీసుకోవాలంటూ మాత్రం విద్యార్థి సంఘాలు, విద్యార్థులు ఇంకా పెద్ద మొత్తంలో అక్కడ ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. పరిస్థితి మాత్రం ఉద్రిక్తంగా కనబడతా ఉంది. రవితేజ, అంటే గత కొన్ని రోజులుగా మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలో ఇంత తతంగం జరుగుతున్నా యాజమాన్యం నిర్లక్ష్యంగా వహిస్తున్నా కూడా అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? గతంలో 10 ఏళ్ల పాటు మంత్రి అనుభవం ఉండడము, దాంతో పాటు ప్రతిదీ ఇతను కరప్షన్ యాంగిల్లో ఎక్కడివక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ ని మేనేజ్ చేయడము, అటు రెవెన్యూ, ఇటు మున్సిపల్, పోలీస్ శాఖ అందరినీ కూడా పైసలతో మభ్యపెడుతూ ఏ వ్యవహారం కాలేజీలో జరిగినా అది అక్కడి వరకు చేరినా అధ్యాపకులు మళ్ళీ పై స్థాయి అధికారులకు ఆ నివేదిక అందజేయడము, లేఖలు రాయడము, ఇవన్నీ జరగకుండా ఎక్కడికక్కడ మేనేజ్ చేస్తూ ఇన్ని రోజుల పాటు వాటన్నిటిని కూడా మేనేజ్ చేసుకుంటా వచ్చిండు. కానీ బీఆర్ఎస్ కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి మల్లారెడ్డి, తన అనుచరుల బృందం, అతను తన కుటుంబ సభ్యులు ఇల్లీగల్ గా ఎంత మేరకు డబ్బులు సంపాదించారు, ఎన్ని కోట్లాది రూపాయలుగా వీరు ఇల్లీగల్ గా సంపాదించారు, వీళ్ళు కాలేజీలో వచ్చేటువంటి ఆదాయం ఎంత, యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, తర్వాత వ్యాపారాలకు సంబంధించి వీరికి అసలు ఆదాయం ఎంత ఉందనే దానిపై కూడా దృష్టి పెట్టి ఎక్కడైతే వీళ్ళు చెరువులు, గుంటలని కబ్జా చేసి కాలేజ్ భవనాలను ఏర్పాటు చేయడము, రోడ్డుని ఆక్రమించేయడము, ప్రభుత్వ భూములని కుల్లగొట్టడము, ఇవన్నిటిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టి ఎప్పటికప్పుడు అధికారులని స్పాట్ కి పంపి అక్కడ ముందస్తుగానే ఆ సర్వేలు కానీ రివ్యూ నిర్వహించిన తర్వాత అది అక్రమం అని తేలితే మాత్రం ఇమీడియట్ గా కూల్చేయండి అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం పనిచేస్తా ఉంది. ఇప్పుడు విద్యార్థులందరూ కూడా ఏకమయ్యి 2 ఏళ్ల పాటు తమని ఫీజుల విషయంలో పీడ్చుకు తిని ఈ 3 ఏళ్లకు సంబంధించినటువంటి ఫీజు విషయంలో కాస్త ఆలస్యం అయిందని విద్యార్థులందరినీ కూడా డిబార్ చేయాల్సి వచ్చింది. ఈ రోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఇన్నేళ్ల పాటు అధిక స్కోర్ సంపాదించినటువంటి తమల్ని లాస్ట్ మూమెంట్ లో డిబార్ చేస్తే తిరిగి సంవత్సరం పాటు మళ్ళీ చదవాల్సి ఉంటుంది. ఇది కావాలనే మళ్ళీ ఫీజు వసూలు చేసిన ఒక ఆలోచనతోటే మల్లారెడ్డి మేనేజ్మెంట్ ఈ రకంగా వ్యవహరిస్తా ఉంది. మల్లారెడ్డి కాలేజ్, యూనివర్సిటీకి సంబంధించి కాలేజ్ కి సంబంధించినటువంటి లైసెన్సులన్నీ కూడా రద్దు చేయాలి. అడ్మిషన్స్ కాకుండా కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీన్ని నిలిపివేయాలి. అక్రమాలకు పాల్పడుతున్నటువంటి మల్లారెడ్డి పైన కేసులు పెట్టాలని ఒక ప్రధాన డిమాండ్ తోటే మల్లారెడ్డి దిష్టి బొమ్మని తగలబెడుతూ కాలేజ్ యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ పెద్ద మొత్తంలో ఆందోళన చేపడతా ఉన్నారు. థ్యాంక్ యూ రవితేజ.